ఈ సమ్మర్లో బాడీ కూల్గా ఉంచే సూపర్ రెసిపీ కావాలా? అయితే ఈ పచ్చి పల్లీల చింత చిగురు చట్నీ తప్పకుండా ట్రై చేయాల్సిందే. పచ్చి పల్లీలు చింత చిగురులో బెనిఫిట్ అనేది చాలా ఉన్నాయండి. సో వీడియో మధ్యలో చెప్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు పచ్చి పల్లీల చింత చిగురు చట్నీ అనేది ఎలా తయారు చేయాలో చూసేద్దాము. చూసారా, చింత చిగురు ఇప్పుడే చెట్టు నుంచి ఫ్రెష్గా కోసుకొని వచ్చాము. ఇలా కొద్దిగా వాటర్లో వేసి బాగా కడుక్కొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీకి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాము. బాగా శుభ్రం చేసుకున్న చింత చిగురు, పచ్చి పల్లీలు, రుచికి తగినంత ఉప్పు, కారం బట్టి పచ్చిమిరకాయలు, వెల్లుల్లి, ఆనియన్ను, శుభ్రం చేసుకున్న కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత పల్లీలు కూడా వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. పల్లీలు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చింత చిగురును కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలండి. ఇది ఫుల్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి. ఇలా డ్రై అయ్యే దాన్ని సైడ్న పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, పల్లీలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్లో వేయించిన చింత చిగురు, శుభ్రం చేసుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే పోపు అనేది పెట్టుకుందామండి. కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి సాసులు, జీలకర్ర, కరివేపాకు వేస్తే మనకి పచ్చి పల్లీల చింత చిగురు చట్నీ రెడీ అండి. ఇందులో బెనిఫిట్స్ అండి. పచ్చి పల్లీలు చింత చిగురు కాంబినేషన్ టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా. పచ్చి పల్లీలో ప్రోటీను రిచ్, బాడీకి మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. అలానే చింత చిగురు ఇమ్యూనిటీని పెంచుతుంది, శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. అలానే జీర్ణక్రియను కూడా ఇది చాలా మంచిదండి. చూసారా ఎంత మంచి బెనిఫిట్ ఉందో. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఈ చట్నీ అనేది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రము సూపర్గా ఉంటుంది. ముద్దుకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీ కోసం సబ్స్క్రైబ్ చేయండి.